సార్వత్రిక సమ్మెను ఈ నెల 12వ తారీఖు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఈ నెల 12వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను కాపాడుకుందాం విశాఖ స్టీల్ ప్లాంట్ ని విశాఖ స్టీల్ ప్లాంట్ ని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఇవ్వాలి. కనీస వేతనం 30,000 రూపాయలు. కనీస వేతనం 30,000 రూపాయలు. కనీస వేతనం 30,000 రూపాయలు. రిటైర్డ్ అయిన ప్రైవేట్ కార్మికులకు 9,000 రూపాయల పెన్షన్. రిటైర్డ్ కార్మికులకు 9,000 రూపాయల పెన్షన్. రిటైర్డ్ కార్మికులకు 9,000 రూపాయల పెన్షన్ జయప్రదం చెయ్యండి. ఈ నెల 12వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ప్రియమైన కామ్రేడ్స్, ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. అందులో భాగంగానే మన పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూడా 12వ తేదీన బస్టాండ్ దగ్గర నుండి గాంధీ పార్క్ వరకు కూడా ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో మన బేవరేజ్ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనతో పాటు అనేక సోదర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. రంగయ్య గారు చెప్పినట్టు ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా సరే ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం పెడసేవను పెడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ప్రకారం మరి కనీసం ఒక ఫ్యామిలీ బతకాలంటే 30,000 కావాలని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 44 కార్మిక చట్టాలు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడి సాధించామో ఆ చట్టాల మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు తుంగలో దొక్కారు. వాటితో పాటు 29 కార్మిక చట్టాలు రద్దు చేశారు. అదేవిధంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఆ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఏమాత్రం కూడా ఒరిగేది ఏమి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం 12 గంటలు పనిచేయాలని చెప్పి జీవోలు తీసుకురావడం జరిగింది. ఆ జీవోలన్నింటినీ కూడా దగ్ధం చేయడం జరిగింది. వీటన్నిటికీ అదేవిధంగా పండించినటువంటి రైతులకి పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తాయో వాటన్నిటికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మన యావరేజ్ కార్మికుల దగ్గర ఈ యొక్క ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన రంగయ్య గారు, కోయసీను, అదేవిధంగా అంజిరెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు, అనేక మంది పెద్దలు మీ అందరికి కూడా, మన సూర్యనారాయణ రెడ్డి మీ అందరికి కూడా ఎప్పుడో ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా.